హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది, నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి, ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్పబోతున్నాను. ప్రస్తుతానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలంబాట వట్టిల్లు పూర్తి స్థాయిలో కూడా ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ఇక ప్రజల చెంతకు రైతుల చెంతకు పంటలను పరిశీలించడానికి సిద్ధమైల్లు. ఇప్పుడు వారు బయలుదేరిన తీరు కూడా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు మరికొద్ది క్షణాలలో పూర్తి స్థాయిలో కూడా ప్రజల వద్దకు చేరుకొని వాస్తవాలు ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి చర్చించబోతున్నారు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడబోతున్నాం. పూర్తిగా కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి గారికి సంబంధించి బయలుదేరిన తీరు. ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ ఏ విధంగా పంట పరిశీలన చేయబోతున్నారు, దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ప్రజల చెంతకైతే చేరబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా పంటలకు సంబంధించిన పరిశీలన ఎలా ఉండబోతుంది, ఏం కథ అనేది కూడా మరికొద్ది క్షణాలలో పూర్తి స్థాయిలో కూడా అక్కడికైతే చేరే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక తన ఏంది అంటే తానైతే బయలుదేరిన తీరైతే కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రి గారు బయలుదేరిన తీరు కానీ తన వ్యవసాయ క్షేత్రం నుండి పంటలను చూడాలి, రైతులకు సంబంధించి వెళ్తున్న తీరు పూర్తి స్థాయిలో కూడా ఇగో బయలుదేరిన తీరు అయితే చూడొచ్చు. మొత్తానికి ఎర్రవెల్లి నుండి అయితే బయలుదేరుతున్న తీరు ఇది. పూర్తిగా కూడా ప్రజల చెంతకు చేరేందుకు కేసీఆర్ గారు నడుంకట్టి మరీ ప్రజల్లోకి వెళ్ళేందుకైతే సిద్ధమైంది. ఇక అక్కడ జరుగుతున్న తాజా అంశాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తూ పూర్తిగా కూడా ఏమేమి జరుగుతున్నాయి, ప్రజల పంటలకు సంబంధించి నష్టపోతున్న తీరు, పంటలు ఎండిపోతున్న తీరు, గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా తన యొక్క కాన్వాయ్ ద్వారానైతే బయలుదేరిండు. సో ఇటు మరోవైపు అటు ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఇంకోవైపు కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల మధ్య పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రజల్లోకి అయితే కేసీఆర్ అయితే వెళ్తున్న తీరైతే మనం చూడొచ్చు. తన కాన్వాయ్కి సంబంధించి పూర్తిగా కూడా బయలుదేరిన తీరైతే మనం చూస్తున్నాం. దాంతోపాటు పూర్తిగా కూడా ఒకటి కాదు రెండు కాదు వందలాదిగా కూడా వెహికల్ అయితే బయలుదేరినాయి. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎట్లున్నది, ఏం కథ అనే అంశానికి సంబంధించి నేరుగా కూడా ప్రజలతో మాట్లాడడానికైతే కేసీఆర్ అయితే బయలుదేరిన తీరైతే చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ ప్రజలకు సంబంధించి అభివాదం చేస్తూ తమ యొక్క కార్యకర్తలకు సంబంధించి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతూ తమ యొక్క ప్రేమను కానీ అనురాగాన్ని కానీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో అదే తీరుతోని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కేసీఆర్ అంటూ నినాదం చేయడం, కేసీఆర్కు సంబంధించి వచ్చిన ఉత్సాహంతో యువత కూడా అక్కడికి సంబంధించిన రైతులు కానీ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఏ విధంగా అభివాదం చేస్తున్నారో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు ఏది అంటే పూర్తి స్థాయిలో తన దగ్గరికి వచ్చిన కార్యకర్తలందరికీ సంబంధించి కూడా అభివాదం చేస్తూ బయలుదేరుతున్న తీరు కానీ ఇతరత్రా కానీ మనం చూస్తున్న తీరు చూడొచ్చు. ఇక దానితో పాటు తన కాన్వాయ్ కూడా పూర్తిగా బయలుదేరిన తీరు అయితే చూడొచ్చు. సో మొత్తానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయి పంట పొలాలను అయితే పరిశీలించడానికి అయితే వెళ్తున్న ఆ తీరైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించి కూడా చూసాం. రైట్, ఇక నేను నేరుగా కూడా ఈరోజు ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని అంశాలు తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలియాల్సిన బాధ్యత కూడా ఉంది. రైట్, ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు మీరు అందరూ కూడా ఒక విషయాన్ని చూశారు. ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పటికీ చాలామంది ఫోన్ల ట్యాంపరింగ్ జరిగింది. దాంట్లో ప్రముఖులు హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, దాంతోపాటు ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి. వందలాదిగా వేలాదిగా కూడా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందనేది ప్రధానంగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి చూసాం. దాంట్లో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఒక అంశాన్ని దాన్ని జోడిస్తూ ఏమని చెప్పారంటే జరిగితే జరగచ్చేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ విధించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుందని పలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానళ్ళన్నీ కూడా ఏ విధంగా చెప్తున్నాయో మనం చూస్తున్నాం. సో ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి ఎవడు చేసినా కూడా వాన్ని బజార్లో నిలబెట్టాల్సిన పరిస్థితి, న్యాయస్థానం కోర్టుల మెట్లు ఎక్కించాల్సిన బాధ్యత కూడా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సరే,
ఇది గత ప్రభుత్వానికి సంబంధించి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ దాంతోపాటు పలు మీడియా సంస్థలు అంటే శాటిలైట్ ఛానల్స్ కానీ పత్రికలు కానీ రకరకాలుగా జరుగుతున్న తీరు కూడా మనం చూసాం. సో ఇవన్నింటినీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ సొంత పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్పుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందంటే మీరు నమ్ముతారా? సొంత మంత్రులపైనే నిఘా పెట్టారంటే మీరు నమ్ముతారా? అనుక్షణం ప్రతి ఒక్కరి కదలిక మీద రేవంత్ రెడ్డి డేగ కన్నుతో ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మాలి, నమ్మి తీరాలి. ఎస్, ఇదే నిజం. ఇప్పుడు మీ అందరికీ చెప్పబోతున్నా. ఇక చూడురి, సారే రావాలంటున్నది తెలంగాణ బిడ్డలంతా అన్నారు కదా. ఏదో పాట ఉంటుంది మొన్న రేవంత్కు సంబంధించి నల్గొండ గద్దర్ వాడిన పాట హైలైట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళా పాట పాడుర్రి. ఎలా ఉంది తెలంగాణలో అంటే ఒకసారి చూడండి. మంత్రుల ఫోన్ ట్యాంప్ చేస్తున్నది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సహచర మంత్రుల యొక్క ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నది ఎవరు? క్వశ్చన్ మార్క్. ఇది నిజమా కాదా? అసలు ఏం జరుగుతున్నది? మంత్రుల ఫోన్ అనుక్షణం ట్యాప్ అవుతున్నట్టుగా తాజా సమాచారం అయితే అందుతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక భయం ఉన్నది. ఎందుకంటే ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు పరిపాలన కొనసాగించాలి అంటే ఖచ్చితంగా కూడా సొంత పార్టీకి సంబంధించిన నేతల కదలికలేంటి, వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమేం డీల్స్ చేస్తున్నారు, ఏమైనా అవినీతికి పాల్పడుతున్నారా, ఏమైనా కబ్జా చేస్తున్నారా, పదవుల మీద వ్యామోహంతో పదవుల మీద ఆశతోని నా కుర్చీకి ఏమైనా ఎసరు పెడుతున్నారా అనే కోణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతుందా, లేకపోతే ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ జరుగుతుందా, లేకపోతే మరేదైనా కారణం ఉంటుందా అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు తెలుసుకోవాలి. నిన్న మొన్నటి వరకు మీరు చూసిన ట్యాంపరింగ్ గత ప్రభుత్వానికి సంబంధించింది. నేను చెప్తున్నది ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ 100 రోజులలో ట్యాంపరింగ్ విషయాన్ని నేను చెప్తున్నా. ఎస్, వాస్తవం ఇది. మీరు ఒకసారి చూడొచ్చు. అందులో చాలామంది ప్రముఖుల ఫోన్లు కూడా ఉండబోతున్నాయి అనేది సమాచారం అయితే అందుతుంది. నిఘా పెట్టారేమోనని మంత్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఫోన్లు మాట్లాడాలంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ఒక్కొక్కరు గజ 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 వణుకుతున్నారట. ఎవరైనా మీకు తెలిసిన ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫోన్ మాట్లాడారు, ఆయన ఫోన్లోకి వెళ్ళి ఇది అడుస్తుందంట. ఎస్, నిజం నేను చెప్పేది. ఒకసారి మీరు చూస్తారా? చూడండి ఏం జరిగింది. అసలు ఏంటి అంటే మంత్రుల ఫోన్ ట్యాంప్ చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పాలనలో సొంత పార్టీలను ఫోన్లు ట్యాంప్. ఇగో నిఘా పెట్టారేమోనని మంత్రుల ఆందోళన. వరుసగా బయటకు వస్తున్న మంత్రి పొన్నం ఆడియోలు, అనుమానం వ్యక్తం చేస్తున్న మంత్రి సన్నిహితులు. ఫోన్ ట్యాంప్ చేస్తే మంత్రి సీతక్కకు సంబంధించిన ఇసుక లారీలను పట్టుకున్నారా అన్న అనుమానాలు. ఫోన్ ట్యాంపింగ్ భయంతో మంత్రులు, ముఖ్య నాయకులు సొంత మంత్రుల ఫోన్లు ట్యాంప్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరిని కంట్రోల్లో పెట్టడానికి ఇదంతా చేస్తున్నారా? ఓవైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాంపరింగ్ కేసు హడావిడి. ఆ హడావిడిలోనే ఈ మంత్రుల ఫోన్ ట్యాంప్ అవుతున్నాయనేది ప్రధానమైన అంశం. రైట్, అసలు ఏం జరిగింది అంటే మన ములుగు జిల్లాకు సంబంధించిన సీతక్కకు సంబంధించి ఇసుక క్వారీ అంటే ఇసుక లారీలకు సంబంధించిన ఒక ఎపిసోడ్ బయటకు వచ్చింది. అయితే దాని మీద పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, ఎక్కడి నుండి వచ్చింది అంటే సొంత పార్టీ నేతల నుంచే అది బయటకు వచ్చింది సమాచారం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాంతోపాటు అధికార వర్గాలకు సంబంధించిన వ్యక్తులతో నుంచే ఇసుక లారీల వ్యవహారం బయటకు వచ్చింది. ఇక్కడ ఏ జర్నలిజమో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులో కాదు, వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి కొంతమంది అధికారుల, మరి వాళ్ళని ఏమని పిలవాలో నాకైతే తెలియదు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆ ఇసుక బయటకు వచ్చింది. నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఈ విషయం తెలియక సీతక్క కూడా ఈ సమాచారాన్ని మరి చేరవేయడంలో ఇబ్బంది పడ్డారు. ఏం జరిగిందో మనకు కూడా తెలియదు. ఇది సొంత పార్టీ నేతల యొక్క కుట్ర. దానితో పాటు కొంతమంది అధికారుల సహకారంతో ఇసుక లారీల వ్యవహారం బయటకు వచ్చింది. అంటే ఇసుక లారీల వ్యవహారం బయటకు వచ్చిందంటే ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందా? ఇది మొదటి అంశం. ఇక మీ అందరికీ తెలుసు, తెలంగాణలో ఏ మంత్రి ఆడియో వీడియో బయటకు వచ్చినా పెద్దగా కనిపించదేమో కానీ వరుస కథనాలతో పొన్నం ప్రభాకర్కు సంబంధించిన ఆడియోలు ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి చూసాం. సో ఇదంతా సొంత మంత్రుల ఫోన్ ట్యాంపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ ట్యాంపింగ్ భయంతోని మంత్రులు, ముఖ్య నాయకులు ఎవరైనా ఫోన్ మాట్లాడాలంటే కూడా గజగజ వణికిపోతున్నారట. అంటే తెలంగాణలో ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందా, సొంత మంత్రుల మీద నిఘా పెట్టారా, లేకపోతే ఏదైనా జరుగుతుందా అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు,
రాష్ట్రంలో గత ప్రభుత్వం ఫోన్ ట్యాంప్ చేసిందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులే ఈ అనుమానాలను వ్యక్తం చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అది కూడా ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్న వ్యక్తులపైనే ఫోన్ ట్యాంపరింగ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు సంబంధించి కొద్ది రోజులుగా వరుసగా ఆడియోలు లీక్ అవుతున్నాయి. ఇప్పటికీ 2-3 సార్లు ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్ బయటకు వచ్చాయి. సొంత పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆడియోలు కూడా బయటికి వస్తున్నాయి. అంటే అధికారులతో మాట్లాడిన ఆడియోలు సైతం బయటికి వచ్చాయి. ఇలా వరుస పెట్టి ఆడియోలు పబ్లిక్లోకి వస్తుండడంపై ఆయన సన్నిహితులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో తమ ఫోన్లపై నిఘా పెట్టారని, ట్యాప్ చేస్తున్నారని, కావాలనే తమ నాయకుడి ఆడియోలు బయటకు వదులుతున్నారని ఆరోపిస్తున్నారు. సరే, మరో మంత్రి సీతక్క విషయంలో కూడా ఇదే జరిగిందని ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒకసారి చూడుర్రి మీరు. ఏంది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్స్ కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇసుక లారీలు పట్టుపడ్డాయి. అవి సీతక్కకు చెందినవిగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో సీతక్క పిఏ పేరు బయటికి వచ్చింది. అయితే వాస్తవానికి రాష్ట్ర మంత్రికి చెందిన లారీలను పట్టుకునే సాహసం పోలీసులు చేయరు. కానీ ఇక్కడ స్వయంగా మంత్రి పిఏ ఫోన్ చేసి తమవేవని చెప్పిన పోలీసులు వదలలేదని అక్కడ ఉన్న వారు కూడా చెప్పారు. స్వయంగా సిపి ఇందులో జోక్యం చేసుకుని లారీలను సీజ్ చేశారు. అయితే లారీల కదలికలను గుర్తించేందుకు సీతక్కతో పాటు ఆమె చుట్టూన్న వారి ఫోన్లపై నిఘా పెట్టారని మంత్రి సన్నిహితులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఇసుక లారీల గురించి సీతక్క ఎక్కడా మాట్లాడలేదు. చివరకు సీతక్కకు అత్యంత సన్నిహితురాలుగా పేరున్న తస్లిమా అనే సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అరెస్టు చేసింది. వెనకాల కూడా ఇలాంటి వ్యవహారమే నడిచినట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది మంత్రుల పరిస్థితి ఇలాగే ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మంత్రుల తోక జాడించకుండా ఉండేందుకు, వారిని తమ చెప్పు చేతలలో పెట్టుకునేందుకు పార్టీ నేతలు, పార్టీ పెద్దలు వాళ్ళ ఫోన్లపై నిఘా పెట్టి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతున్నది. అయితే ఈ విషయంలో చాలా క్లారిటీ చెప్పాలి మీకు. చాలా మంది ఏమనుకుంటారంటే అధికారంలోకి రాగానే ఆర్తి తుడితే ఎవడేంద్ర మనకు చేసేది, నేనే మినిస్టర్ నేనే అది కదా అనుకుంటారు. అయితే ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నా, మీరు ఒక్కరోజు సినిమా చూసిలే ఒక్కరోజు ముఖ్యమంత్రి అనేది, దాంట్లో ఒకరోజు ముఖ్యమంత్రి కాగానే ఫోన్లు వరుసగా పెట్టుకొని ఆ ఫలానా ఆయన ఎస్ఐ సమస్య వచ్చిందట మీరు సాల్వ్ చేస్తలేరట అనగానే యువర్ సస్పెండ్ అనగానే మీ ఫ్యాక్స్ వచ్చింది చూసుకోండి అనగానే అవంతా మీకు కనబడుతుంది. నేను ఒక విషయాన్ని మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా, ఇక్కడ మీరు అందరూ ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, దాంతోపాటుగా దామోదర రాజనరసింహ వైద్యారోగ్య శాఖ మంత్రి అండి, మీకు తెలుసో లేదో. దాంతోపాటు కొండ సురేఖ ఉంది, దాంతోపాటు దుద్దిల్ల శ్రీధరబాబు ఉన్నాడు, ఇంకా వెళ్తే చాలామంది మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ తెలుసు. మరి ఏ ఒక్కరి మంత్రి ఫోను ట్యాప్ అవ్వట్లేదా? ఏ ఒక్క మంత్రిది ఆడియో బయటికి రావట్లేదా? అంటే పెద్ద పెద్ద తలకాయలందరినీ తమ చెప్పు చేతల్లో ఉంచేందుకు తమ యొక్క ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డికి స్వయానా చెల్లెలిగా అని చెప్పుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్న సీతక్క తమ యొక్క లారీల వ్యవహారం ఏ విధంగా బయటకు వచ్చింది అనేది మొదటి అంశం. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్కు సంబంధించిన ఆడియోలు తాను మాట్లాడిన పొన్నం ప్రభాకర్ మాట్లాడలే, దాంతోపాటుగా అటు పక్కనున్న అధికారులు దాని ట్యాప్ రికార్డ్ చేయలే. వీళ్ళిద్దరూ రికార్డ్ చేయకుండా ఆడియోలు మార్కెట్లోకి ఎట్లా వచ్చినాయి, ఇదొక విషయం. దాంతోపాటు చాలామంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతల ఫోన్లే ట్యాప్ అవుతున్నాయనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సోషల్ మీడియాలలో చక్కర్లు కొడతా ఉంటారు. నేను అది చేస్తున్నా, ప్రజలకు సేవ చేస్తున్నా, ఆదివారం పోతే వ్యవసాయం చేస్తా. తస్లిమా మీ అందరికీ తెలుసు కదా, ములుగు జిల్లాకు సంబంధించిన సబ్ రిజిస్టర్ తస్లిమా. అసలు సీతక్కకు ఈ తస్లిమాకు సంబంధమే లేదు. తనొక సబ్ రిజిస్టార్, సేవ చేయాలనుకుంటే అక్కడ ఎంఆర్ఓ ఉండాలి, కరోనా సమయంలో బయట తిరగద్దంటూ హెచ్చరికలు కూడా జారీ అయినాయి. కానీ సీతక్కతో పాటుగా
తిరిగితే అక్కడ ఉన్న రెవెన్యూ అధికారి తిరగాలి ప్రజల పక్షాన, లేకపోతే ఎంపీటీఓ అధికారి తిరగాలి, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తిరగాలి, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన ఆర్టీఓ తిరగాలి. కానీ సబ్ రిజిస్టర్కు ఈ ఎవరికి సీతక్కకి అసలు సంబంధమే లేదు. మరి వీళ్ళిద్దరికి దోస్తానంలో కరోనా సమయంలో ఏ విధంగా పంచిల్లో మీ అందరికీ తెలుసు. ఆ వీడియోలన్నీ వరుసగా కూడా అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా కూడా వైరల్ అయినాయి, మనందరికీ తెలిసిన విషయమే. సో సీతక్క లారీల వ్యవహారం బయటికి రాగానే తస్లిమా కూడా మొన్నటికి మొన్న అవినీతి నిరోధక శాఖ అధికారుల దగ్గర దొరికింది. చెప్పేవేమో నీతి సూత్రాలు, చేసిందేమో ఏం పను మీ అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో దాంతోపాటు నాటేయబోతున్నా, పనులకు పోతున్నా, అది పోతున్నా, ఇది పోతున్నా అని చివరికి ఏ విధంగా రెడీ హ్యాండెడ్గా బుక్ అయిందో రీల్స్ అక్క తెలుసు కదా, తస్లిం అక్క. నేను అందుకే చెప్తున్నా, మీరు చూసేవన్నీ నిజాలు కాదు, సోషల్ మీడియాలో పచ్చి అబద్ధాల ప్రచారం జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాలి. సో ఫోన్ ట్యాంపరింగ్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడో జరుగుతున్నది, లేదా నిఘానైనా పెట్టి ఉండొచ్చు, లేకపోతే సొంత మంత్రులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా గ్రిప్లో పెట్టుకునేందుకు రకరకాల ప్రచారం జరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ మంత్రులకు సంబంధించి ఏ ఒక్కరు కూడా ఫోన్ మాట్లాడడానికి గజ వణికిపోతున్నారట. దాంతోపాటుగా ఎవరెవరైతే మంత్రుల పక్కనున్న వాళ్ళ యొక్క సన్నిహితులకు సంబంధించిన ఆడియోలు బయటకు వస్తున్నాయి, వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా స్టార్స్గా చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా బట్టబయలు ఒక్కొక్కటి కూడా బట్టబయలు కాబోతున్నది. భవిష్యత్తులో చెప్తున్న యనుమల రేవంత్ రెడ్డి అనబడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే వాళ్ళ సొంత మంత్రులకు సంబంధించిన చిట్టా ఏకంగా రేవంత్ రెడ్డి బట్టబయలు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకొని ఎవడెవడిని ఏ విధంగా బట్టలిప్పి బజార్కి ఈడుస్తారో మీరే చూడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమా మజాకా అనే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను టైటిల్ పెడతా. నాడు ఏ విధంగానైతే సేవ పేరు చెప్పి, నాడు ఏ విధంగానైతే వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, నాడు ఏ విధంగానైతే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు అధికారులకు సంబంధించి ఏ విధంగా వివరిస్తున్నారో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి స్వయాన బుక్ చేసి ప్రజలందరి ముంగట దోషులుగా పెడతాడు. మీరు గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డితో ఆట కాస్త జాగ్రత్త. నేను చెప్తున్నా కదా, నేను అనుకుంటారు కావచ్చు నాకు పదవి వచ్చింది మావోడే రేవంత్ రెడ్డి, మీకు పదవి ఇచ్చినా కూడా అనుక్షణం మీ మీద నిఘా పెడతాడు. రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ మీదనే ఆయనకే నమ్మకం లేదు, అది ఉంటుందో పోతుందో తెలియదు. అలాంటప్పుడు ఆ కుర్చీకి సంబంధించి జాగ్రత్తగా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడంటే, తనకు ఎలాగో నమ్మకం లేదు, తన మీద తనకే అభద్రతా భావం ఉంది కాబట్టి వాళ్ళ మంత్రుల మీద కూడా ఫోకస్ పెట్టిండు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా ఏంది అనేది మనకు సంబంధించి మరి వాళ్ళే చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఇదే జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనమైతే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందా లేదా అనేది కూడా మనమైతే చూడాలి. భవిష్యత్తులో కూడా పరిస్థితి ఇంకోలా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే రేవంత్ రెడ్డి అనే ఒక సామాన్యుడు కాదు, ఆయన ఒక జెడ్పీటీ స్థాయి నుంచి వచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా అధికారాన్ని కాపాడుకోవడానికి సతదా ఆయనకి ఏ అవకాశాలని అన్నింటినీ కూడా తన యొక్క గుప్పిట్లో పెట్టుకొని అష్టదిగ్బంధనం చేస్తారు. గతంలో ఇదే మంత్రులకు సంబంధించి ఒక్కొక్కరు రేవంత్ రెడ్డి మీద ఇష్టానుసారంగా మాట్లాడాను. ఈరోజు మాట్లాడమని చెప్పుర్రి, ఇప్పుడు మాట్లాడమని చెప్పుర్రి, మాట్లాడలేరు. అంటే తన యొక్క అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో పూర్తి స్థాయిలో కూడా రేపు భవిష్యత్తులో కూడా సొంత పార్టీకి సంబంధించిన నేతల ఆడియోలు, సొంత పార్టీలకు సంబంధించిన నేతల ఒక్కొక్కటిగా కూడా బయటికి రాబోతున్నాయి. మీరు గత ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్ ట్యాంపరింగ్ చూస్తున్నారేమో కానీ ఈ ప్రభుత్వంలోనే ఫోన్ ట్యాంపరింగ్ బయటపడబోతుంది. తస్మత్ జాగ్రత్త. ఇంకో 2-3 కూడా వచ్చేది ఉన్నాయి. ఇంకో 2 మంత్రుల పెండింగ్లో ఉన్నది. నాకు తెలిసి రేపో ఎల్లుండో అవి కూడా వచ్చే వారంలో తీస్తాడేమో, ఇప్పుడైతే తీయరు. ఇక ఫోన్ ట్యాంపింగ్ కేసుపై సీఎంఓ నుంచే లీకులు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో విచారణపై అనుమానాలు. కాంగ్రెస్ మీడియాలోనే వరుస కథనాలు. కేసుపై ముందుగానే సొంత మీడియాకు లీకును. త్వరలోనే కీలక నేతలు అరెస్ట్ అంటూ మరో లీకు. చెంచడగూడలో వీఐపీ బ్యారక్ సిద్ధం చేస్తున్నారని పోస్టు. సర్కార్ కావాలనే లీకులు ఇస్తుందా అంటే లీకులు ఇస్తుంది. ఎందుకు అది? ఫోన్ ట్యాంపరింగ్ కేసులో మొదటి నుండి జరుగుతున్న ప్రధానమైన పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. విచారణ జరుగుతున్న తీరుపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో తాజాగా మరో లీక్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పత్రిక అయిన డెక్కన్ ప్రణాళికల్లో స్పెషల్ కరెస్పాండెంట్గా ఉన్న జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో ఓ అంశాన్ని పోస్టు చేశారు. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కీలక రాజకీయ నాయకుడు అరెస్టు కాబోతున్నాడు, దానికి సంబంధించి వీఐపీ బ్యారేజ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అనేది ప్రధానమైన కీలకమైన అంశానికి సంబంధించి దాంట్లో ఉన్నాయి.
సరే ఏంటి అంశాలని నేను ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతున్నది అంటే, రేపు పొద్దుగాల భవిష్యత్తులో చాలా కీలకమైన నేత కూడా అరెస్ట్ కాబోతున్నాడు. అయితే కేటీఆర్ అరెస్ట్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, లేకపోతే సంతోష్ రావు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా అరెస్ట్ కావచ్చు అనే ఒక లీకును ఆయనే ముందు నుండి ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వీళ్ళందరూ ముదుగాలనే విచారణ మీద అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయంటే, ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ ఒక వ్యక్తి గురించి, ఒక సంస్థ గురించి, లేదా ఇంకేదైనా విషయానికి సంబంధించి దర్యాప్తు చేస్తే దాంట్లో గుండు పిన్నంత సౌండ్ రాకుండా అంత జాగ్రత్తగా కూడా విచారణ చేయాలి. కానీ అలా లేకుండా పూర్తి స్థాయిలో కూడా విచారణకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా లీకుల రూపంలో ఎలా బయటికి వస్తుంది అంటే, దాంట్లో ఉన్న అధికారులే లీకులు ఇస్తున్నారా, ప్రభుత్వం కావాలని లీకులు ఇస్తుందా, దాంట్లో ఉన్న పిఆర్ఓ వ్యవస్థలో ఉన్న మాజీ జర్నలిస్టుల కింద అవుతారు. ఆ జర్నలిస్టులు కాదు, ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ పదవులలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సంబంధించి లీకులు ఇస్తున్నారా అంటే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేయడానికి, లేకపోతే కొంతమంది నేతలను భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్నారా అనేది కూడా కీలకమైన పరిణామం చోటు చేసుకున్నారు. సో మొత్తానికి ఈ విచారణ, నకిలీ విచారణ, రియల్ విచారణ అనేది త్వరలో తేలబోతుంది. కేవలం రాజకీయ వ్యక్తిగత ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కక్ష సాధింపు విధంగానే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప తెలంగాణ ప్రజల కోసం లేదు అనేది క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా, కేటీఆర్ పై కాంగ్రెస్ బూమ్రాంగ్ ఏంది, కాంగ్రెస్కు బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్. గజానికి ఇంత అంటూ వసూలు చేసి రాహుల్కు పంపుతున్నారన్న కిషన్ రెడ్డి, వసూళ్ళ సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న ఎల్ఐటి, కాంగ్రెస్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తుందన్న బీజేపీపై కేసు ఎందుకు పెట్టరని బీఆర్ఎస్ ప్రశ్న. ఏంది మొత్తానికి మొన్న ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. 2500 కోట్లు ఏదో ఢిల్లీకి పంపించాలని స్వయాన కేటీఆర్ ఒక అంశాన్ని మాట్లాడిన విషయం కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కూడా వాటిని ప్రజల ముందుంచి కేసులు పెట్టి అరెస్టు చేయించవచ్చు కదా. సెంట్రల్లో ఉన్నది బీజేపీ, మళ్ళీ ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చేది బీజేపీ, ప్రత్యామ్నాయం కేంద్రంలో ఎక్కడ కనబడతలేదు. మరి రాష్ట్రానికి సంబంధించి దీనికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఇప్పటికే రాహుల్కు పంపుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిరంటే స్వయాన దాంట్లో ఎంతో కొంత నిజం ఉన్నది కదా, నిజం ఉంటేనే వ్యాఖ్యలు చేసి, ఆధారాలు ఉంటేనే వ్యాఖ్యలు చేసి కదా. ఎల్ఐటి కూడా అదే చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఈ ప్రభుత్వానికి కూడా అల్టిమేట్గా ఒక భయం కూడా ఏర్పడుతుంది అనేది తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు కదా. ఇక మరో అంశం, బీజేపీతో టచ్లో 6 మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో 5. బీజేఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. 5 మంత్రులు ఎవరన్న దానిపై ఆసక్తికరమైన చర్చ. తాను మాత్రం లేనన్న మంత్రి పొన్నం ప్రభాకర్కి ఏం తెలుసు కానీ ఎవరు, బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కేబినెట్లోని 6 మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారని, ఆయనతో పాటు మరో 5 మంత్రులు కూడా టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. 6 మంత్రులు తమకు కాంటాక్ట్లో ఉన్నారని, ప్రభుత్వాన్ని కూల్చడానికి సమన్వయం పాటిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను ముట్టుకున్నా 48 గంటలలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చేస్తామని హెచ్చరించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను చిన్నప్పటి నుంచి ఏబీవీపీకి వ్యతిరేకంగా పనిచేశానని, విద్యార్థి సంఘం ఎన్నికలలో ఏబీవీపీని ఓడించానని, తాను బీజేపీలోకి వెళ్తానని ఆయన ప్రశ్నించారు. ఆ 7 ఎవరనే దానిపై అడగడానికి మీడియా వాళ్లకు సూచించారు. అయితే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారనే వార్తలు వినబడుతున్నది. ఇక దీని మీద చాలా చర్చ జరపాలి. ఇది పెద్ద స్టోరీ, మీకు చిన్న అంశంగా కనబడుతుందేమో కానీ మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణలో ఏమున్నది, 119 అసెంబ్లీ స్థానాలు. సరే, కాంగ్రెస్కు సంబంధించి అధికారంలోకి వచ్చింది, రౌండ్ ఫిగర్ 60+ రావాలి, వచ్చినాయి, అయిపోయినాయి. ఏంది బీఆర్ఎస్కు సంబంధించి 39 ఏమో వచ్చినాయి. దాంతోపాటు ఇక బీజేపీకి సంబంధించి ఏ విధంగా వచ్చినాయో మీ అందరికీ తెలిసిన విషయం. అయితే వీళ్ళకు భయం ఎందుకు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా కూడా 5 ఏళ్ల పాటు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పరిపాలన అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేది ఒకటి చర్చనీయాంశం. ఇక ఏంటి అంటే మొట్టమొదటి ప్రశ్న వచ్చేది, బీజేపీ ఉంటుందా, బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో
ఫామ్ చేస్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న. ఏంటి అంటే ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా బీజేపీలోకి పోతున్నాడనేది మరో అంశం. దాంతోపాటు 6 మంత్రులు ఎవరు అనేది మరో అంశం. 4వది ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 కలిపి ఒక వేదిక మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనేది మరో అంశం. ఇక 5వది ఏంటంటే కేంద్రంలో మళ్ళొకసారి అధికారంలోకి వచ్చేది కూడా బీజేపీ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్న విషయాన్ని మీరు చూస్తున్నారు. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అస్థిరపరచడానికి అనుకోవచ్చు. లేదా ఏ ఒక్క బీజేపీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకున్నా 48 గంటలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూలిపోతాదని స్వయంగా కూడా మహేశ్వర్ రెడ్డి చెప్పిండు. అంటే వాళ్ళ దగ్గర ఎంత క్లారిటీగా, ఎంత నిష్పక్షపాతంగా, అంటే క్లియర్గా కూడా వాళ్ళ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నాయి, ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అన్ని రకాలుగా కూడా పనులు జరుగుతున్నాయి అనేది వాస్తవమైన విషయం అనేది గుర్తుపెట్టుకోరు. సో మొత్తానికి ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా బీజేపీ టచ్లోకి 6 మంత్రులు వస్తే ఈ 6 మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో సంచలనాలు జరుగుతాయి. 1 కాదు 2 కాదు, నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో జరగబోయే సంచలనాలను మీరు కూడా చూస్తారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఏ విధంగా కోల్పోతుంది, లేకపోతే ప్రభుత్వం కూల్చేస్తారా ఏది అనేది మనం మాట్లాడట్లేదు. మొన్నటికి మొన్న కేటీఆర్ ఏమన్నాడంటే ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు ఏదో ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఏమంటున్నాడంటే ప్రభుత్వం కూలబోతుంది, 6 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచేస్తాం. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీకి మాత్రం ఒక క్లియర్ కట్ విజన్ అయితే ఉంది. పార్లమెంట్ ఎన్నికలలో ఎట్లాగో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావడానికి ఏ విధమైన స్కోప్ ఉంది, ఎట్లా వస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఇక మరో అంశం, తాగునీటిపై సీఎం రివ్యూ చేశారు. ఇది ఎట్లున్నదో తెలుసా, మీ అందరికీ చెప్పన్నా చెప్తాను. ప్రెస్ నోట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయం, త్రాగునీరు కరెంటుపై సీఎం రివ్యూ చేశారని వెల్లడి. నీళ్ల కోసం అల్లాడుతున్న పల్లెలు పట్టణాలు, 2 నెలలుగా ఖాళీ బిందెలతో ధర్నాలు, సీఎం నియోజకవర్గంలోనూ నిరసన, ఇన్నాళ్లకు సమీక్ష చేస్తున్న సీఎం రేవంత్. నేనేమంటున్నా అంటే బతుకున్నప్పుడు బుక్కడాన్ని నీళ్ళు ఇయ్యరా అంటే సచ్చినంగా తులసి నీళ్ళు పోతా అన్నట్టున్నది కథ. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలన్నీ కూడా నీళ్ల కోసం కొట్లాట చేస్తున్నాయి, పట్టణాలు వాటర్ ట్యాంకులతో యుద్ధం చేస్తున్నాయి, గ్రామాలలో బిందెలు లొల్లిలు పెడుతున్నాయి. కొన్ని గిరిజన పల్లెలకు వెళ్తే ఎడ్ల బండ్లతోని, ప్లాస్టిక్ డ్రమ్ములల్లో బాయిల కాడ, చెవుకల కాడ, వాగుల కాడ, వంకల కాడ నీళ్లతో లొల్లులు చేస్తూ ఉంటే మన సారి అలా స్పందించిండట. గ్రేట్ అయ్యా, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ తిరిగినా దొరకడో నాకు తెలిసినంతవరకు. ఇక దాంతోపాటుగా మరో అంశం, మా మంత్రే ఉన్నారు, మీ సంగతి చెప్తాం. మలుగులో కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యం, బీఆర్ఎస్ కార్యకర్త అతని భార్యపై దాడి, నిందితులపై చర్యలకు హరీష్ డిమాండ్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ములుగు జిల్లా ఇచ్చారంలో కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయాడు. శానబోయిన అశోక్, బీఆర్ఎస్కు చెందిన మామిడి అశోక్ అతడి భార్యపై కత్తితో దాడి చేశారు. దాడి చేసిన ఇద్దరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు. శానబోయిన అశోక్ గతంలో కాంగ్రెస్లో చేరారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నదనగా అహంకారం, బలుపు, మదం, కొవ్వుతోని కొట్టుకుంటున్నారు. ఇది నిజం, నేను చెప్తున్నా కదా, ఇది నిజం. అధికారం అనేది శాశ్వతం కాదు, బంధాలు, బంధుత్వాలు ఇవి శాశ్వతంగా నిలుస్తాయి. ఎవడో వస్తాడు రాజకీయ నాయకుడు అంటే ఎవడు పీకి పెట్టేది, కింద మీద పీకేది ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకు చెప్తున్నా, మీ యొక్క జీవితాలను మీరు చూసుకోరి. రాజకీయాల సూత్రం మీ దోస్తానాన్ని, మీ కుటుంబ బంధాలు అన్నీ చెడిపేసుకోకండి. అదొక బురద. అది ఎలాంటి బురద అంటే ఇక ఘోరాతి హుస్సేన్ సాగర్ కంటే అధ్వానంగా ఉంటుంది అది. నేను చెప్తున్నా కదా, నిజంగానే ఉత్తిత్తి చైర్మన్లు, జీవో లేకుండానే కార్పొరేషన్ పదవులు, ఉత్తిత్తి లిస్టులతో అస్తం నేతల సంబరాలు, బొకేలిచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటున్న నేతలు, జీవోనే ఇవ్వలేదని అసలు విషయం చెప్పిన పొన్నం. ఇది కథ. ఉత్తిత్తి చైర్మన్లేనట. మొన్నటి వరకు అచ్చిలుగా ఉత్తిత్తి చైర్మన్, ఎన్నికల కోడ్ వచ్చాక పదవులు ఇవ్వడంపై అనేక అనుమానాలు వచ్చాయి. దీనిపై ఉత్తిత్తి చైర్మన్లు అంటూ ఈ నెల 19న తెలంగాణ కథనం ప్రచురించింది. ఇప్పుడు అదే నిజమైంది. నియామకాలకు సంబంధించి జీవో ఇవ్వలేదని స్వయంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంగీకరించారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన వెల్లడించారు. పదవులతో వచ్చాయన్న సంతోషంలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాకు గురైన పరిస్థితి కనబడతారు. మరి ఎన్నికల కూడా అప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన అంటే వాళ్ళెట్లా నమ్మిలో, వీళ్ళెట్లా పోయి బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్తారో అర్థమవుతాయి. ఏం ఉండదు. ఇలా గుర్తుపెట్టుకోర్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు కదా, ఇదంతా ఉత్తకతదే. ఇది 3 ముచ్చట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది చూద్దాం తీరు. ఫేక్ ప్రచారానికి లీగల్ నోటీసులు. టీవీ యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ నోటీసులు. 10 సంస్థలకు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్ యూట్యూబ్కు నోటీసులు అందజేత. ఒకటి ఇంకా చాలా పంపించాలన్నా, నేను చెప్తా లిస్టులో నేను పంపించమంటే మస్తున్నాయి. దుష్ప్రచారాన్ని ఇప్పుడు నేను చేస్తేనేమో లంగ పనులు అన్నారు. నేను చేస్తే ఏంది అంటే ఆ వీడియోలన్నీ స్వయంగా CCSకు సంబంధించిన వాళ్ళు డిలీట్ చేయించిల్లు అడుగుకొని ఈ వీడియోలో. మరి కేసు ఫైల్ అయింది. సరే నా సంస్థలో ఏదైనా వీడియో నేను చేస్తే దాన్ని డిలీట్ చేయించను ఏదన్నా అయిపోయింది. మరి కేసు ఉండదు కదా, వీడియో డిలీట్ అయింది, కేసుల మీద కేసులు అయినాయి. ఇప్పుడు అదే చేయాలి. నేను చెప్తున్నా, బలంగా చెప్తున్నా. ఇంకా చాలా ఛానల్ అన్నిటి మీద ఫోకస్ పెట్టుర్రు. మీరు చేసినా తప్పే అది. నేను చెప్తున్నా కదా, రేపు అన్నిటి మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత మీపై ఉన్నది, ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఇక కేసీఆర్ రైతు ఉద్యమం అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి కేకే ఇంట్లో ఏంది సీఎం చీకట్లలో చర్చలు. మొత్తానికి కరెంటు కోతలు ఉండొద్దు, కరెంటు పోయిందన్న ఫిర్యాదులే రావద్దు, తాగునీటి కొరత. ఇక చూడుని, కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం వెళ్లే సమయంలో కరెంటు పోయిన దృశ్యం ఇది. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని, ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలని అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన కొన్ని గంటలలోనే ఆయనకే విద్యుత్ కోత ఎదుర్కోవడం గమనార్హం. కేకేతో సీఎం చీకట్లోనే చర్చలు సాగిస్తుండగా కరెంటును పునరుద్ధరించేందుకు వచ్చిన సిబ్బంది చిత్రంలో కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇగో వీళ్ళే అయిపోయి ఇంకేముంటుంది. కేకే నివాసంలో సీఎం కారు అయిపోయి కరెంటు, సీఎంకే కరెంటు కోతలు కనబడ్డాయి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఏముంటుంది? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా, ఇంతకంటే ఇంకేముంటుంది? మొత్తానికి మన సార్ అయితే 3 నెలల 18,100 కోట్ల అప్పు అయితే తెచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి చూసాం. సో మొత్తానికి కోమటిరెడ్డి కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే అంటూ కూడా స్వయంగా ఆయన గడ్కరీతో చెప్పారు. ఇది వాస్తవం. మా వద్ద సీఎం రేవంత్ రెడ్డి అక్రమ వసూళ్ల చిట్టా, ట్యాక్స్ పేరిట ఇప్పటికే 3,000 కోట్ల వసూలు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు అంటూ కూడా మీరు చూస్తున్న పరిస్థితి. ఏక్నాథ్ షిండే కాంగ్రెస్లో ఎత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుందని మీరు అనుకుంటారు? ప్రజల చేత ప్రభుత్వం ఎన్నుకోబడింది. సరే సీఎం రేవంత్ రెడ్డి అంటేనే విపక్షాలన్నీ లొల్లి పెడుతున్నాయి కదా, వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరన్న. భవిష్యత్తులో జరిగేది మీరు ఏదో ఇవాళ ఏదో జరుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఒక్కొక్కడికి ఇది ఓపియచ్చు. మనం ఫ్యూచర్ మనదే, ఆడుకుందాం. ఎట్లా ఆడుకోనో మనల్ని ఎట్లా ఆడుకున్నారో అట్లా రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన అధికారులు కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా మన మీద కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పెట్టిళ్ళు అన్నింటినీ కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. తాత్కాలిక ప్రభుత్వం మాత్రమే.